కేవలం తినడానికే కాదు, బుర్ర ఉండి ఉపయోగిస్తే ఎన్నిటికో తెలివిగా వాడుకోవచ్చు. ప్రకృతిలో ప్రతిదానికి కొన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అవి కనిపెట్టి జీవించడమే ఇంటెలిజెన్స్ అంటారు పెద్దలు. ఇంతకీ విషయం ఏంటంటే, మొబైల్ లేదా చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులపై పొరపాటున నీరు పడితే వెంటనే వాటిని ఆఫ్ చేయాలి. వాటి బయట భాగాన్ని గుడ్డతో బాగా తుడిచి పొడి బియ్యం నింపిన డబ్బాలో కొన్ని గంటల పాటు ఉంచితే బియ్యం తేమను కొంతవరకు పీల్చుకోవడంలో సహాయపడుతుంది. అయితే ఇది పూర్తిగా పాడైపోయిన ఫోన్ను బాగు చేసే పద్ధతి కాదని గుర్తుంచుకోవాలి. అవసరమైతే వెంటనే సర్వీస్ సెంటర్ను సంప్రదించడం మంచిది. ఒక్కోసారి మనకు సన్నగా ఉన్న గాజు సీసాలు, ఫ్లవర్ వాజులను శుభ్రం చేయడానికి తల ప్రాణం తోకకొస్తుంది. అలాంటి సమయంలో కొద్దిగా పచ్చి బియ్యం, గోరువెచ్చని నీరు, కొన్ని చుక్కల లిక్విడ్ సబ్బు వేసి బాగా కుదిపితే బియ్యం గింజలు లోపల పేరుకుపోయిన మురికిని తొలగించడంలో సహాయపడతాయి. అలాగే బియ్యం ఉడికించిన నీటిని కూడా సీసాల లోపల ఉండే జిడ్డును తగ్గించడానికి ఉపయోగించవచ్చు. ఆ తర్వాత మిక్సీ లేదా మసాలా గ్రైండర్ శుభ్రం చేయడానికి కూడా బియ్యం సాయం అనన్య సామాన్యం. మసాలా దినుసులు లేదా కాఫీ పొడి వేసే గ్రైండర్లో పాత వాసన, పొడి మిగిలిపోవడం సాధారణం. అలాంటి సమయంలో కొద్దిగా పచ్చి బియ్యం వేసి గ్రైండ్ చేస్తే లోపల ఉన్న అవశేషాలు బయటకు వచ్చి శుభ్రం అవుతాయి. తర్వాత పొడిగుడ్డతో తుడిస్తే గ్రైండర్ మళ్ళీ పరిశుభ్రంగా మారుతుంది. అయితే ఒక్కోసారి ఉల్లిపాయ, వెల్లుల్లి లేదా చేపలను తోమిన తర్వాత చేతులపై వాసన ఎక్కువసేపు ఉంటుంది. అలాంటి సమయంలో బియ్యపు పిండి లేదా కొద్దిగా మెత్తగా నూరిన బియ్యంతో చేతులను రుద్ది తర్వాత సబ్బుతో కడిగితే దుర్వాసన తగ్గే అవకాశం ఉంటుంది. తోట పనిలో కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల బియ్యం పనికొస్తుంది. ఇక బియ్యం కడిగిన నీటిలో కొన్ని పోషకాలు ఉంటాయి. ఈ నీటిని కొంతమేర మొక్కలకు పోస్తే అవి ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుందని చాలామంది భావిస్తారు. అయితే ఉప్పు లేదా ఇతర పదార్థాలు కలపని బియ్యం కడిగిన నీటిని ఉపయోగించడం మంచిది. ఇలా బియ్యాన్ని బహుళార్థ సాధకంగా ఉపయోగించవచ్చు.